కలిగిన ప్రభు మహోన్నతుడ మీ ఘననామాన్ని స్తుతిస్తున్నాము. మా ఎడల మీరు చూపించిన వాత్సల్యతను బట్టి కృతజ్ఞతలు. మేమేమై ఉన్నామో మీ కృప ద్వారాని ఈ దినమునైనా ప్రభు ఎక్కడ చూసినా ఆందోళనకరమైన వార్తలు వినబడుతున్న దినాల్లో మేము ఇంకా క్షేమంగా సురక్షితంగా ఉన్నామంటే మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ మా సమయాన్ని పొడిగిస్తూ వస్తున్నారు. మా ఎడల మీరు కలిగిన ఉద్దేశాలను నెరవేర్చాలని, నిరుపయోగమైన మా జీవితాలను ఉపయోగకరంగా మార్చుకోవాలని ఆశిస్తూ ఉన్నారు. దానిలో మేము నిలిచిన వారంగా మమ్మల్ని నమ్మకస్తులుగా చేయండి. మమ్మల్ని మార్చండి, మలచండి, చెక్కండి. మీకు మహిమార్థంగా ఉండగలిగినట్లుగా ప్రతి వారిని పురికొల్పండి, సరిచేయండి, బాగు చేయండి, స్వస్థపరచండి, ఆత్మీయంగా బలపరచండి, ఆధ్యాత్మికంగా బలపరచండి. ప్రతి శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదం యొద్ద నుండి వస్తుందని మీ లేఖనాలు సెలవిస్తున్నట్లుగా మమ్మలను ప్రభా దాని కొరకు సిద్ధపరచండి. అంతవరకు నమ్మకంగా నిలవగలిగిన కృపను మీరు అనుగ్రహించండి. మీ రాజ్యంకు సిద్ధపాటు కలిగి ఏ క్షణము మీరు అక్కడ ఆశ్రమని ఎత్తబడే కృపను మా అందరికి దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్కరూ హృదయాలను ఎరిగిన దేవుడు, పరిస్థితులు ఎరిగిన దేవుడు. నీ మాట మాత్రమే మమ్మల్ని బలపరచగలదు. సహాయం చేయండి. ఖాళీ హృదయాలతో ఎవరు వెళ్ళక నెమ్మది, సమాధానం, సంతోషం కలిగినట్లుగా, ధైర్యం కలిగినట్లుగా, విశ్వాసం కలిగినట్లుగా ప్రతివారు నాయన ప్రభా ప్రేరేపింపబడడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, నిలబడిన నీ దాసుడు బలహీనుడే, బలవంతుడు మీరు గనక నీ జీవపు మాట చేత మమ్మల్ని అందరినీ బలపరిచి మహిమ, ఘనత, ప్రభావాలు మీ ఘననామానికే పొందుకొనమని ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మరి ఈ దినము ప్రత్యేకంగా ఫాదర్స్ అయిన వారందరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ ఫాదర్స్ డే అండి. అలాగే మీరు వారి వైపు చూసి హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్తారా? ఓకే. దేవుడు మహాకృపలో మరి ఈ యొక్క ప్రత్యేకమైన దినం, మరి ఫాదర్స్ డే సందర్భంగా మరి మంచి తండ్రి ఎవరైనా ఉన్నారు అంటే అది మనం నమ్ముకున్న దేవుడు. ఆయన ఎంతగా ప్రేమించిన దేవుడు అంటే మనందరి కొరకు తన ప్రియకుమారుని సిలువకు అప్పగించడానికి ఏమాత్రం సంశయించకుండా ఆయన్ని మన కొరకు బలిగా అర్పించినటువంటి ఆ గొప్ప తండ్రి, ఆ దేవుణ్ణి మన తండ్రిగా ఉన్నందుకు మొదటగా హృదయపూర్వకంగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యంలోంచి కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము. ఆదికాండము 6వ అధ్యాయము
సంతాపము నొంది ఉన్నాను అనెను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయను. 11వ వచనం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. 17వ వచనం. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జలప్రవాహము రప్పించుచున్నాను. భూలోకమందున్న ఒక్క నిమిషం. లోకమందున్న సమస్తమును చనిపోను. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుతును. నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రిను ఆ ఓడలో ప్రవేశింపవలెను. 22వ వచనము. నోవాహు అట్లు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. దేవుడి మాటలు మనందరి వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. కనుక దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఒక సక్సెస్ఫుల్ ఫాదర్ అనగా ఒక విజయవంతమైనటువంటి తండ్రి గురించి నేర్చుకోవడానికి దేవుడి మాటలు మన ముందుకు తీసుకొని వస్తున్నాడు. ఒకసారి ఒక వ్యక్తి ఫారిన్ కంట్రీస్లో బాగా స్నో పడే ఏరియా అనగా మంచు పడే ఏరియాలో ఓ రోజు ఒక తండ్రి వాళ్ళ ఇల్లులు గ్యాప్స్లో కొంత దూరంలో ఆయన నడుచుకుంటూ ఆయన దినచర్య ఏంటంటే రోజు బార్ షాప్కి వెళ్తూ ఉంటాడంట. వినండి, ఈ బార్ షాప్కి వెళ్తున్నప్పుడు ఈ సహజంగానే ఈ మంచు మీద లేదా ఇక పడినటువంటి ఆ స్నో మీద నడుస్తున్నప్పుడు ఏంటంటే అడుగుల గుర్తులు పడతా ఉంటాయి. ఈ అడుగులు గుర్తులు పడుతున్నప్పుడు దాన్ని ఆయనకు మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ బార్ షాప్ దగ్గరికి వెళ్తే ఈలోపు వెనక నుండి ఒక స్వరం వినబడింది, డాడీ అని. డాడీ అన్న స్వరం వినబడంగానే ఎవరబ్బా అని వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయి ఎంతవాడంటే చిన్నోడే, తన వెనకే నడుచుకుంటూ వచ్చేసాడు. ఇతను ఆశ్చర్యపోయాడు, ఇదేంటి నువ్వెలా వచ్చావు అని అడిగినప్పుడు మీ అడుగుల్లో అడుగులు వేసుకుంటూ వచ్చాను డాడీ అని చెప్పాడంట. ఇక అప్పుడు ఆ తండ్రి ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏంటి ఆ తీర్మానం అంటే, ఇంకెప్పుడు నా అడుగులు ఈ బార్ షాప్ వైపు రాకూడదు అని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ మాటను ఎందుకు జ్ఞాపకం చేశానంటే, తండ్రి యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉన్నతమైంది ఒక ఫ్యామిలీలో. నేను ఒక ఫాదర్గా, నేను ఒక తండ్రిగా చాలాసార్లు ఈ విషయాన్ని ఆలోచన చేస్తూ ఉంటాను. ఎందుకు అంటే, లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, నేను అందరు ఇలాగ ఉంటారని చెప్పను, వాళ్ళకి ఇచ్చినటువంటి ఫ్రీడమ్ను బట్టి సహజంగానే క్రైస్తవ పిల్లలు లేదా కొద్దిగా దైవికంగా ఉన్నటువంటి తల్లిదండ్రులైనటువంటి పిల్లలకి వాళ్ళకి తెలియకుండానే తల్లిదండ్రుల మీద కొంత ద్వేషం ఉంటుంది, లేదా కొంత కోపం ఉంటుంది, కొంత బాధ కూడా ఉంటుంది. రీజన్ ఏంటి అంటే, చాలా ఇన్స్ట్రక్షన్స్ పెడతా ఉంటారు, ఇలా ఉండాలి అలా ఉండకూడదని చెబుతూ ఉంటారు. మొన్నటి కాలంలో ఒక వ్యక్తి
బయట వ్యక్తి, అతను సంఘంలో వ్యక్తి కాదు. కానీ అతను చెబుతూ ఒక ఎగ్జాంపుల్ చెప్తూ, మేము పేదవారం అని చెప్పేసి మా అన్నయ్య వాళ్ళు వాళ్ళ పిల్లల్ని మా ఇంటికి పంపించేవారు కాదు. మేము పక్క సందుల్లోనే ఉండేవాళ్ళం. కానీ వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు, మా అన్నయ్య వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చదువుకున్న వాళ్ళు. మేము అంతంత చదువులు చదివిన వాళ్ళం, పేదవారం అని చెప్పేసి వారి పిల్లల్ని ఎప్పుడు కూడా మా ఇంటికి పంపించేవారు కాదు. 3 అబ్బాయిలు, 1 పాప. అయితే కాలక్రమంలో ఏం జరిగింది అంటే, ఆ 3 చెడు సహవాసాలు పట్టి ఒక వ్యక్తి ఏమైపోయాడో తెలీదు, బయటికి వెళ్ళిపోయాడు, ఇంకా కనపడలేదు ఎప్పుడు. మిగతా 2 చనిపోయారు. ఇప్పుడు ఆ ఇంట్లో మిగిలింది ఒకే ఒక పాప. కాబట్టి ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, ఏ తండ్రి ఏ తల్లి అయితే ఆ పిల్లల విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుందాం అనుకున్నారు, కానీ ఆఖరికి ఆ పిల్లలు లేకుండా పోయారు అని చెప్పారు. అంటే ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, మనం జీవిస్తున్నటువంటి దినాలు ఎలాంటి దినాలు అని ఆలోచన చేసినప్పుడు, యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా, అలాగే బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా ఎన్నో సందర్భాల్లో దేవుడు రాకడ సూచనలు చెబుతున్నప్పుడు, ఎలాంటి దినాలు గుండా వెళ్ళబోతున్నాము అని ఆలోచన చేసినప్పుడు అది నోవాహు దినాలు అని జ్ఞాపకం చేశాడు. నోవాహు దినాలు ఎలా ఉన్నాయి అని ఆలోచన చేస్తే ఇది కొత్త పరిచయం, ఇది మొదటిసారిగా వింటున్నటువంటి లేఖన భాగం కాదు. కానీ నోవాహు దినాల్లో నరుల చెడుతనం ఎలాగుందంటే చాలా భయంకరంగా ఉందంట. స్వయాన దేవుడే ఏమనుకున్నాడంటే, ఈ నరులను చేసినందుకు వారి చెడ్డతనాన్ని చూసి ఆయన చింతపడి బాధపడి, అక్కడ రాయబడి ఉంది, ఆయన సంతాపం నొందేని ఉంది. ఆయన ఏం చేద్దాం అనుకున్నాడంటే, ఒక్కడు కూడా మిగలకుండా మొత్తాన్ని నాశనం చేసేద్దాం అనుకున్నాడంట. అయితే అక్కడ చాలా స్పష్టంగా ఒక మాట ఉంది 8వ వచనంలో. అయితే అంటే అప్పుడు దాకా ఆయన చేద్దామనుకున్నప్పుడు, లేకుండా నరుల్ని లేకుండా చేద్దామనుకున్నప్పుడు, అయితే అంటే ఏంటంటే దానికి భిన్నంగా లోకంలో నరులందరూ ఎలా జీవిస్తున్నప్పటికి కూడా ఒక ప్రత్యేకంగా జీవిస్తున్నటువంటి ఒక తండ్రి అక్కడ కనబడుతున్నాడు మనకు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాట ఈరోజు ఎందుకు అవసరం అంటే, నేటి దినాలు కూడా అలాంటి దినాలే. పాపం విస్తృతంగా అసలు ఎంత భయంకరంగా వ్యాప్తి చెంది ఉందంటే, ఎవరో అంటున్నారు పెళ్లి చేసుకోవడానికి ముందే ఇష్టం లేదని చెప్పొచ్చు కదా. ఈ మధ్యకాలంలో భార్యలు అంటే స్త్రీలను నేను కించపరచట్లేదు, జరుగుతున్నటువంటి సంఘటనలు చూసిన ఈ రోజుల్లో, ఈ మధ్యకాలంలో పెళ్ళి మొన్న మధ్య రీసెంట్గా ఒకటి జరిగిన విషయం ఏంటంటే, భార్య పెళ్ళికి మామూలుగా హిందూ మ్యారేజ్ ఎదురు కూర్చున్నారు. ఇతను తాళి కట్టబోతున్నాడు. తాళి కట్టబోతున్నప్పుడు పంతులు గారు తాళి కట్టండి అని చెప్తున్నప్పుడు ఈ పెళ్లి కొడుకు ఏం చేశాడంటే, కట్టడానికి ముందు పెళ్లి కూతురుతో మాట్లాడాడు. ఆ సమయంలో ఏమని మాట్లాడాడంటే, నీకు ఇష్టమేనా అని అడిగాడు. ఆమె ఇష్టమే అని తలూపిన తర్వాత తాళి కట్టాడు. దాని గురించి రాస్తూ ఆ అబ్బాయిని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు అందరూ. అసలు మంచి పెళ్లి కొడుకు ఇతను, ఆఖరికి పెళ్ళి చేసుకునే ముందు కూడా అడిగాడు అని చెప్పి. ఎందుకు అంటే, నేటి దినాల్లో ఏం జరుగుతుందంటే, భార్యలు భర్తల్ని చంపుతున్నటువంటి, ఇప్పుడు వినబడుతున్నాయి ఈ వార్తలన్నీ. అలాగని భర్తలు భార్యల్ని చంపుతున్నటువంటి దినాలు. అంతా పాపము, భార్యాభర్తల మధ్యలో బంధాలు లేనటువంటి దినాలు, తల్లిదండ్రుల మధ్యలో, పిల్లల మధ్యలో, పిల్లలు తల్లిదండ్రులు, పిల్లల్ని, వీటన్నిటికీ కారణం ఏంటంటే చెడుతనము విస్తరిస్తున్నటువంటి దినాల్లో దేవుడి యొక్క ఫాదర్స్ డే సందర్భంగా తీసుకొస్తున్నటువంటి ఒక శుభవార్త ఏంటంటే, అంత నాశనానికి వెళ్ళిపోతున్నప్పటికీ కూడా ఒక కుటుంబము క్షేమంగా ఉంది, ఒక కుటుంబం
సురక్షితంగా ఉంది, ఒక కుటుంబం రక్షించబడింది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరు అంటే ఒక సక్సెస్ఫుల్ ఫాదర్, అనగా ఒక విజయవంతమైనటువంటి తండ్రి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం మదర్స్ డే సందర్భంగా కూడా కొన్ని విషయాలు నేర్చుకున్నాం, ఒక స్త్రీ ఎలా ఉండాలి అని. ఈ దినము ప్రత్యేకంగా ఫాదర్స్కే కాదు కానీ సందర్భానుసారంగా ఒక మంచి తండ్రికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటో ఈరోజు వాక్యం ద్వారా అది అందరికీ వర్తిస్తుంది. ఒకవేళ అనొచ్చు, యవనస్తులు అనొచ్చు, మాకు పెళ్ళిళ్ళు కాలేదండి అంటే, భవిష్యత్ తరాలకి, భవిష్యత్ దినాలకి కావాల్సినటువంటి వర్తమానం కూడా ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. రండి దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా ఈరోజు మనం చూడబోతున్నట్టు ఒక సక్సెస్ఫుల్ తండ్రి ఎలా ఉంటాడు అంటే చదువుకుందాం. మరొకసారి 6వ వచనాన్ని చదువుదాం. సరే, డైరెక్ట్గా 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు, చెప్పండి ఏం పొందాడంట? మీ పక్కన ఉన్న చెప్పండి, ఏం పొందాడు ఆయన? దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఏం పొందాడు ఆయన? కృప పొందాడు. కృప అంటే ఏంటో మనకు తెలుసు. దేనికి మనం అర్హులం కాదో దానికి అర్హులుగా చేయడమే కృప. అయితే ఎవరి దృష్టికి ఈయన కృప పొందినవాడుగా ఉన్నాడంటే, నరులందరూ వారి ఇష్టం వచ్చినట్టుగా, వారికి తోచినట్టుగా. అప్పుడప్పుడు మనం ఏం చేస్తామండి, సహజంగా ఇప్పుడు ప్రభుత్వం వారు చాలామందికి, నాకు తెలిసి మీ మొహాలన్నీ వెలిగిపోతూ ఉండాలి, నాకు తెలిసి. ఎందుకు అంటే నిన్నటి కాలం మొన్నటి కాలం చాలామందికి అకౌంట్లో ఏం పడ్డాయి? డబ్బులు పడ్డాయి. ఏమండి, ఎవరో మమ్మల్ని అడిగారు, మీకు పడ్డాయా అంటే, లేదు మాకు ఇప్పుడు కాదు, ముందు నుండి కూడా పడలేదు అని చెప్పాను. నేను దానికి సంతోషించాను. అదేంటి సంతోషించారంటారా? వాస్తవానికి నేను దేవుని మహాకృపను బట్టి, దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి వాటి మీద ఆధారపడి నేను ఉండలేదు. ఎందుకంటే దేవుడు దానికంటే ఉన్నతమైన దాన్ని నాకు సమకూర్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, దాని కొరకు పాటుపడేవారు ఉంటారు అవసరం లేకపోయినా, దాని కొరకు అవసరమైతే పోరాడేవారు కూడా ఉంటారు. నేనేం వారిని తప్పుపట్టలేదు, కానీ దాని కొరకు ప్రభుత్వాల్ని మోసం చేసేవారు కూడా ఉంటారు. మీకు ఒక విషయం చెప్పనా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నిలబడిన స్థలంలో ఉన్నటువంటి ఫ్యాను రిమోట్ ఫ్యాను. ఎందుకంటే గబుక్కున్న పెద్దగా స్పీడ్గా తిరగకూడదని, స్లోగా తిరగాలని, కొద్దిగా రిమోట్తో అయితే ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చని. అయితే నా రూమ్లో కూడా ఒక రిమోట్ ఫ్యాన్ ఉంది. చిన్న ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను నేను. అయితే ఆ ఫ్యాను రిపేర్ వచ్చింది. నేను వెతకగా ఒకటే ఒక కార్డు దొరికింది, వారంటీ కార్డు. రెండింటికి ఒకే కంపెనీ, వారంటీ కార్డు ఒకటే దొరికింది. ఇది ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు గుర్తులేదు. కార్డు మీద స్టాంపు లేదు. వారంటీకి ఫోన్ చేసినప్పుడు వారంటీ వాళ్ళు రావాలంటే ఫస్ట్ వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే స్టాంప్ ఉండాలి. నేను అన్నాను, స్టాంప్ ఉంది రండి అన్నాను. మరి 2 సంవత్సరాలు వారంటీ ఉంటుంది, అడిషనల్గా 1 సంవత్సరం ఇస్తారు. ఆ 2 సంవత్సరాల వారంటీకి నేనేం చెప్పానంటే, 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు కూడా అనలేదు, సంవత్సరంన్నర ఉంటుంది అన్నాను. సరే, నాకు తెలిసిన షాపులు ఉన్నాయి, వాళ్ళు స్టాంప్ వేయమనగానే వేస్తారు. నేను ఏ ప్రోడక్ట్ కొన్నా వాళ్ళు స్టాంప్ వేయకుండా ఇస్తుంటే, చాలాసార్లు స్టాంప్ అయినా పర్లేదండి మీరు రిపేర్ వచ్చినప్పుడు రండి అంటారు వాళ్ళు. నేను అడుగుతాను, వారు అలా అంటూ ఉంటారు. ఎందుకంటే వేయలేక ఆ బాక్స్లో తీసి మీరు రండి, మీకేమైంది రండి నేను వేస్తాం కదా అంటారు. ఇప్పుడు టెక్నీషియన్ నాకు ఫోన్ చేశాడు, 11:30లోపు వస్తాను నేను, ఉదయకాలం అని చెప్పాడు. 11:30లోపు వస్తానన్నప్పుడు నాకు టైం చూస్తే 10 అయింది. నేను వెళ్ళి స్టాంప్ వేయించుకోవాలి. నా మనసులో మాత్రం ఏమనిపిస్తుందంటే, నేను ఇది మోసం చేస్తున్నానేమో అనిపించింది. రీజన్ ఎందుకో తెలుసా? అది అసలు ఆ వారంటీ కార్డు దాందో కాదో తెలీదు, నేను చెప్పినట్టుగా అది 1.5 సంవత్సరం కాదో తెలీదు.
ఇప్పుడు నా మనసేమో ఎక్కడ అంగీకరించట్లేదు. అక్కడికి వెళ్ళి జస్ట్ స్టాంప్ వేయించుకొని రావడమే. నేను ఒకటే అనుకున్నాను, సరే ఒకవేళ ఇది మోసమేమో, ఇది మోసం చేస్తున్నానేమో, వదిలేద్దాం. ఆయన వస్తాడు, పేమెంట్ అవసరమైతే పేమెంట్ చేద్దాము, ఎందుకంటే నా మనస్సాక్షి ఎందుకు అంగీకరించట్లేదు ఈ విషయంలో అని చెప్పి నేను అర్జెంటుగా కింద పైన ఏదో పని జరుగుతుందని విక్టర్పాల్ పని చేస్తున్నారని నేను పైకి వచ్చేసాను. నా వైఫ్కి చెప్పాను, ఒకసారి 2-3-4 డబ్బాలు అక్కడ పడేసి ఇంకా ఏదైనా కార్డు దొరుకుద్దేమో చూడని చెప్పేసి ఆ విషయం కూడా మర్చిపోయాను. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే తను వెతికింది, నేను అదే డబ్బాలు ఆల్రెడీ వెతికేసాను. ఆల్రెడీ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఫ్యాను ఆ కార్డు దొరికింది. విచిత్రం ఏంటంటే దానికి ఇంకా 6 నెలలు వారంటీ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. విత్ స్టాంపు కావాల్సిన దానికి ఏది ఉందో అంత కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఏ ఫ్యాన్ అయితే రిపేర్ వచ్చిందో ఆ ఫ్యాను ఎగ్జాక్ట్గా ఉంది. మీరు అనొచ్చు, ఏంటంటే దీంట్లో గొప్ప విషయం ఏంటంటే ఎప్పుడైతే నా మనస్సాక్షి నేను మోసం చేస్తున్నానని, ఎప్పుడైతే నా మనస్సాక్షి నేను ఏదో నేరం చేస్తున్నానని, అది చిన్న విషయమే, మహా అంటే ఎంత అవుద్దంటే ఒక 1000 రూపాయలు అవుద్దేమో ఒకవేళ అది రిమోట్ ఫ్యాన్ కనుక. కానీ అక్కడ నేను ఎందుకో కొంత నా మనసులో ఆ మనస్సాక్షి నా మీద ఏదో నేరారోపణ చేసినప్పుడు, నేను యథార్థంగా ఉండాలి అనుకున్నప్పుడు నాకు దేవుడు ఏం చేశాడంటే రూపాయి ఖర్చు కాకుండా దాన్ని ఎంతో సులువుగా చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వెంటనే నా వైఫ్తో నేను అదే పంచుకున్నాను. యథార్థతకు దేవుడు ఏమిచ్చాడంటే బహుమానం. చాలామంది ప్రభుత్వాలు మోసం చేస్తూ ఉంటారు, చాలామంది లేని దాన్ని కల్పిస్తూ ఉంటారు. అంటే నేను చాలామంది అన్న దాంట్లో మీరు ఉన్నారని చెప్పట్లేదు, ఎవరు వ్యక్తిగతంగా వారే. ఈరోజు ఈ మాటను ఎందుకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఇక్కడ నరులందరూ చెడుతనము కలిగి ఉన్నప్పటికీ, నరులందరూ వేరుగా ఉన్నప్పటికీ, అందరూ చేస్తున్నారు కదా. నేను ఆర్మీలో చేసేటప్పుడు ట్రైనింగ్లో డిస్ప్లేలో మాకు బీరువా ఉంటుంది, బీరువా ఓపెన్ చేసి ఉండాలి, బూట్లు ఉండాలి, అన్నీ A to Z చెక్ చేస్తారు. ఆ చెక్ చేసేటప్పుడు ప్రతిసారి మేము డిస్ప్లే ఓపెన్ చేసి మేము లేని టైంలో వచ్చి వాళ్ళు చెక్ చేసి వెళ్ళిపోతారనమాట. ఎవరికైనా ఏదైనా ఐటెం లేకపోతే పనిష్మెంట్ ఉంటుంది, అది కూడా ఒక డిసిప్లిన్ అనమాట. అయితే ప్రతిసారి నా బూట్లో పేస్టో ఏదో ఒకటి పోతూ ఉండేది. అక్కడ ఏమనేవాళ్ళు అంటే, నీది పోతే పక్కనోడు తీ అనేవాళ్ళు. నాకు ఇచ్చేది 2000 స్టైఫండ్. 2000 స్టైఫండ్ అయినా నాకు ఈ దేవుని మాట, దేవుడు అంటే భయంతో నేను దొంగతనం చేయకూడదని చెప్పేసి ఎప్పుడైతే ప్రతిసారి కొంటా ఉండేవాడిని, పోయింది ప్రతిదీ కొంటా ఉండేవాడిని. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నన్ను దేవుడు గద్దిస్తూ ఉండేవాడు, నువ్వు అలా చేయకూడదు. లోకం ఏం చెప్పేది, నా తోటి వాళ్ళందరూ ఏం చెప్పారంటే, నీది పోతే వేరే వాళ్ళది తీ, ఎందుకంటే అన్నీ ఓపెన్గా ఉంటాయి. ఈ మాట ఎందుకు ఆలోచన చేస్తున్నామంటే, ఈరోజు దేవునికి కావాల్సింది యథార్థమైనటువంటి తండ్రి. ఈరోజు దేవునికి కావాల్సింది యథార్థంగా నడుచుకునే తండ్రి. ఎవరి దృష్టికి అని రాయబడి ఉంది అంటే నోవాహు గురించి, ఆయన మనుషుల దృష్టికి కాదు. మనుషుల దృష్టికి అయితే అతను కూడా ఏమయ్యేవాడంటే ఆ యొక్క ప్రవాహంలో కొట్టుకొని పోయేవాడు. నరులందరూ చెడుతనం కలిగి ఉన్న, అందరూ దేవునికి వ్యతిరేకంగా ఉన్న, దేవుడే సంతాపం చెందేలాగా ఉన్నప్పటికీ కూడా అతనంట దేవుని దృష్టికి కృప పొందినవాడుగా ఉన్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో ఒక సక్సెస్ఫుల్ తండ్రికి ఉండాల్సినటువంటి మొదటి లక్షణం ఏమిటి అంటే, దేవునితో నడిచేవాడుగా ఉండాలి. పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి, ఎలా ఉండాలి? అమ్మా, ఇది తండ్రులకు మాత్రమే కాదు, తల్లులకు కూడా వర్తిస్తుంది. మీరు ఎలా ఉండాలి, లేదా మనం ఎలా ఉండాలి అంటే దేవునితో నడిచేవారుగా ఉండాలి. దేవునితో నడిచేవారు ఎలా ఉంటారంటే మార్పు చెందిన వారుగా ఉంటారు, ఈ లోకానికి వేరుగా జీవించేవారుగా ఉంటారు, యథార్థతను కలిగిన వారుగా ఉంటారు, అబద్ధాలు పలకని వారుగా ఉంటారు, అల్లర్లు చేయని వారుగా ఉంటారు, భేదాలు లేనివారుగా ఉంటారు. అందుకే దేవుని వాక్యం దగ్గరికి రండి. ఎఫెసీ పత్రికలో ఒక చక్కని మాట ఉంటుంది, 2వ అధ్యాయము. ఈ కృప అనే మాట గురించి ఆలోచన చేస్తే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, ఈయన విశ్వాసము ద్వారా
ఎవరండి? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. గడిక దేవుని స్తోత్రం చెప్దామా? నోవాహు కుటుంబం కూడా క్షేమంగా ఉండడానికి అది కేవలం దేవుని కృప మాత్రమే. ఈరోజు అదే మాట మన దాకా వస్తే, ఏమండి వినండి వినండి వినండి, అప్పుడప్పుడు నేను కొన్ని ఉపమానాలు చెప్తున్నప్పుడు నాకు కొంత మనసులో ఆందోళన ఉంటుంది. ఏం ఆందోళన అంటే, నేను ఎరగని దినాల్లో కాలేజీలు ఇలా చేశా, అప్పుడు ఇలా చేశా అంటే, అప్పుడప్పుడు మా చిన్నోడు ఏం చేస్తాడంటే, మీరు అలా చేశారుగా అప్పుడు అంటాడు. నాకు సెటైర్లు వేస్తూ ఉంటాడు. మీరు అలా చేశారుగా అప్పుడు. నేను మళ్ళీ వివరణ ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. ఏమనంటే, నేను ప్రభువుని ఎరగని దినాలు, ప్రభువుని తెలియని దినాలు. ఈరోజు ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నామంటే, చూడండి, అలాంటి వ్యక్తులను కూడా, అలాంటి కుటుంబాలు కూడా, అలాంటి ఒకప్పుడు దారి తన్నులు లేకుండా, గురి గమ్యం లేకుండా జీవిస్తున్న వ్యక్తులను కూడా దేవుడు ఏం చేశాడంటే మార్చాడు, మలచాడు, అలాంటి భయంకరమైన జీవితాల నుండి విడిపించాడు. ఇది కారణం ఏంటంటే కేవలం ఆయన కృప మాత్రమే. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇది మీ వలన కలిగినది కాదు, మన వలన కలిగినది కాదు, ఇది దేవుడు అనుగ్రహించిన వరం. ప్రియ సంగమా, మరి దేవుడు ఎందుకు ఈ మాట మనతో మాట్లాడుతున్నాడంటే, రండి పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధుడై ఉండుడని రాయబడి ఉన్నది కాగా, మీరు విధేయులకు పిల్లలై. ఎప్పుడుదంట అజ్ఞాన దశ? చెప్పండి, అందరూ చెప్పండి. ఎప్పుడండి? పూర్వంలో అజ్ఞానపు దశలో ఉన్నప్పుడు, ఒకప్పుడు ఎలా బ్రతికామంటే మనకుండిన ఆశను అనుసరించి నడుచుకున్నాము. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న తెలియని దినాల్లో, ప్రభువుని ఎరగని దినాల్లో, నేను జుట్టు ఎక్కడి దాకా పెంచానో తెలుసా? ఇప్పుడంటే జుట్టు లేదనుకోండి, ఎక్కడి దాకా పెంచానో తెలుసా? ఇక్కడికి ఉండేది, భుజాల దగ్గరికి. ఆ ఫోటోలన్నీ బయట పెడితే ఈ పేపర్లు ఏరుకునే వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు. అది బయట పెడితే అవన్నీ ఉండేవి ఫొటోస్. ఇంత పెట్టుకొని ఉంటే పౌలు గారు, అనగా పాస్టమ్ గారు వాళ్ళ హస్బెండ్, మా బావుగారు, ఇక్కడ అంచుబాబు ఉన్నారు, వాళ్ళ తమ్ముడు నోకయ్య అని ఉండేవాడు, నోకరాజ్. మేమిద్దరం బాగా బావబామరుదులం, క్లోజ్గా ఉండేవాళ్ళం. ఎక్కడికైనా మేమిద్దరం వెళ్ళేవాళ్ళం. ఇద్దరం కూడా పెంచాం భుజం దాకా. ఇద్దరిని ఇలాగ వెనక నుండి జుట్టు పట్టుకొని కత్తెర తీసుకొచ్చి ముందు నోకరాజుకి కట్ చేసేసాడు. ఆయన మొత్తం కొట్టేశాడు. ఈలో పాస్టర్ గారు వచ్చి, వద్దొద్దు, అతనంటే షెడ్కి వెళ్ళేవాడు, నన్ను ఆపి నా విషయంలో ఆపి వెళ్ళి కటింగ్ చేయించేసుకుంటాడు, వద్దు అని. జోసెఫ్ కుమార్ గారు అని పాస్టర్ గారు, మా పాస్టర్ గారు కాదు, అప్పుడు కొర్నేల్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు అమ్మగారు. ఆయన వచ్చి, తమ్ముడు నువ్వు మారాలి అని చెప్పేవారు. ఈరోజు నా హృదయంలో వారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ సేవకుడు అంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకో తెలుసా? ఎందుకు అంటే, ఆయన మా సేవకుడు కాదు, కానీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు నాకు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైతే మనల్ని ప్రేమిస్తారో ఖచ్చితంగా ఏం చేస్తారో తెలుసా? గద్దిస్తారు. ఒకవేళ నీ మీద ప్రేమ లేకపోతే నువ్వు ఎలా ఉన్నావు. అందుకే కొంతమందికి అసలు సేవకుడి నుండి కానీ ఎవరి నుండి కానీ ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళని ప్రేమించట్లేదని కాదు, వారు తీసుకోరని.
కానీ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ రోజుకి ఆ సేవకుడు అంటే నాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకు అంటే, ఆ రోజుల్లో నేను ఎలా బ్రతకాలో, ఎలా ఉండకూడదో చెప్పినటువంటి సేవకుడైనా, మా బావగారికి భయపడి చర్చికి వెళ్ళాను. నేను వాస్తవంగా చర్చికి వెళ్ళడానికి కారణం కేవలం పౌలు గారికి భయపడే. కానీ ఈరోజు నేను ప్రభువును తెలుసుకోవడానికి ప్రధాన కారణం మరి ఈ కుటుంబమే. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అప్పుడు ఏ దశ అంటే అజ్ఞానపు దశ. అప్పుడు ఎలాగున్నాం ఇప్పుడు అలాగే ఉండాలని అనుకోవడానికి లేదు. ఇప్పుడు భయంకరమైన దినాలు, నోవాహు దినాలే. నిజంగా నీవు నీ కుటుంబం సురక్షితంగా ఉండాలంటే, నా పిల్లలు ఏమనుకుంటారో, నా భార్య ఏమనుకుంటుందో, నా భర్త ఏమనుకుంటాడో, నేను గట్టిగా చెప్తే వాళ్ళు ఎక్కడ దూరం అవుతారో అని అనుకోవద్దు. ఎందుకో తెలుసా, ఈరోజు నువ్వు చెప్పకపోవడం కూడా, నువ్వు ఇన్స్ట్రక్ట్ చేయకపోవడం కూడా నీ లోపమే. ప్రభు ఎందుకు ఈ మాట మనతో మాట్లాడుతున్నాడు అంటే, ఇక్కడ గమనిస్తే ఆయన అంటున్నాడు, ఒకప్పుడు అంటే మీరు అజ్ఞానపు దశలో ఉన్నారు. ఇప్పుడు ఏ దశో తెలుసా? అక్కడ రాయబడి ఉంది, మిమ్మల్ని పిలిచిన వాడు ఎవరంటండి? పరిశుద్ధుడు. ఒకవేళ పరలోకంలోకి ఎంట్రీ కావాలి అంటే, ఖచ్చితంగా ఆ ప్రార్థనలు దేవుడు వినాలి అంటే, దేవుడు నీ పక్షంగా ఉండాలి అంటే, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం ఏమై ఉండాలంట? పరిశుద్ధులమై ఉండాలంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఇక్కడ నోవాహుని గురించి ఆలోచన చేస్తే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ అజ్ఞానపు దశలో ఉంటే, నోవాహు మాత్రం ఎలా ఉన్నాడు తెలుసా? ఆయన ప్రత్యేకించబడిన వాడుగా, మార్పు చెందిన వాడుగా కనబడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే పేతురు మొదటి పత్రికలో ఉన్న 2వ అధ్యాయం 9వ వచనంలో ఇలా రాయబడి ఉంది, చూద్దాం. అయితే మీరు చెప్పండి ఎక్కడి నుండి వచ్చాం మనం? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎవరంటాం మనం? ఏర్పరచబడిన వారు. దేని కొరకు చెప్పండి? దేని కొరకు? ఇప్పుడు ఈ మధ్య వాట్సాప్లో ఈ 68వ అనుకుంటాను ఇక్కడ సచివాలయం వాళ్ళు ఏంటంటే ఓపెన్ చేసి గ్రూప్ ఓపెన్ చేశారు. దాంట్లో ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరి పేర్లు ఉన్నాయి. ఎవరెవరికి ఎలిజిబుల్ ఉందో రాశారు, ఎవరెవరో నాన్ ఎలిజిబుల్లో రాశారు. ప్రతి అనౌన్స్మెంట్ దాంట్లో వస్తుంది. నాకు ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, ఆ అనౌన్స్మెంట్లు అన్నీ అందులో పెడుతున్నారు. ఆఖరికి యోగా, ఇప్పుడు ఏదో యోగా డే ఏదో ఉంది, దాని గురించి కూడా పెట్టారు, పలానా టైంలో పలానా డేట్ అని చెప్పేసి. జస్ట్ ఆలోచన చెప్తున్నాను. ఆ అనౌన్స్మెంట్లు పెట్టిన వారికి మనం అంటే ప్రేమ ఉండి పెడుతున్నారా? సరే, ఆ అనౌన్స్మెంట్లు నువ్వు చూసావో లేదో, నువ్వు వస్తావో రావో అని చెప్పేసి వాళ్ళకి ఏమైనా దిగులు ఉంటుందా? మాట్లాడరు ఏంటండి? ఉంటుందా? నోవాహు దినాల్లో దేవుని వాక్యం చెప్తున్న మాట, దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, ఆయన గుణాతిశయాలను మనం ఏం చేయాలంట? ప్రచురం చేయాలంట. మీరు అనొచ్చు, నోవాహు ఎలా ప్రచురం చేశాడంటే, నోవాహు దేవుని వాక్యాన్ని విని, దేవుని మాటను విని ఓడను కడుతున్నప్పుడు వెళ్ళేవారు పోయేవారు. అంతెందుకండి, ఇక్కడ ఏదైనా షాప్ కడుతుంటే 100 మంది ఇలా చూస్తూ ఉంటారు, ఒక కట్టడం కడుతుంటే 100 మంది చూస్తూ ఉంటారు. అసలు ఎప్పుడూ చూడనటువంటి ఒక కట్టడం కట్టబడుతూ ఉంటే, ఒక ఓడ కట్టబడుతూ ఉంటే వచ్చి చూడకుండా మాట్లాడకుండా వెళ్ళిన వాళ్ళు ఉంటారంటారా? వచ్చి అడగకుండా వెళ్ళిన వాళ్ళు ఉంటారంటారా? అడిగినప్పుడు ఈయన చెప్పకుండా ఉంటారంటారా? ఒక మాటలో చెప్పాలంటే, నోవాహు ఓడలో ప్రవేశించి నోవాహు ఒక్కడే కాదు, తన భార్య, తన పిల్లలు. ఆలోచన చేస్తే మరి వారికి ఎలా తెలిసింది అంటే, ఏం చేశాడు ఈయన? ప్రకటించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏం చేశాడు ఆయన? ప్రకటించాడు. ఎందుకు అంటే, ప్రతి ఇంటికి తండ్రి ఎవరు అంటే ఒక సేవకుడు. ప్రతి ఇంటికి తల్లి ఎవరంటే ఒక సేవకురాలు. ముందు ప్రకటించాల్సిన బాధ్యత ఎవరిది అంటే మనదే.
మీరు అనొచ్చు, మరి ఇంకా మారలేదండి, చెప్పకుండా ఎందుకుంటున్నామండి, చెబుతున్నామండి అంటే మళ్ళీ మనం ఎక్కడికి రావాలో తెలుసా? దేవుని వాక్యం, మీరు రక్షించబడింది ఆయన కృప ద్వారా మాత్రమే. ఆ కృప వారిని పట్టుకొనులాగున, ఆ కృప వారిని రక్షించుకొనులాగున మనందరి బాధ్యత ఏంటంటే దేవుని పాదాలు పట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు బైబిల్ దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే చూడండి, నోవాహు గురించి ఒక మాట మనం నేర్చుకుంటే ఆయన ఇంకెలాంటి వాడు అంటే, ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉందా? ఈ మాట 9వ వచనం ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉందా? నోవాహు వంశావళిదే, నోవాహు నీతిపరుడును, తరతరములో నిందారహితుడై ఉండెను, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. దేవునితో కూడా నడిచినవాడు. పక్కన వాళ్ళని చెప్పండి, తండ్రి ఎవరితో నడవాలి? ఎవరితో నడవాలి? నడవడం అంటే ఇక్కడ ఉపయోగించబడిన మాట సంతృప్తి కలిగి, కన్సిస్టెంట్, స్థిరముగా నడుస్తారు. కానీ చాలామందిలో ఏం లేదో తెలుసా? స్థిరత్వం లేదు. మొన్నటి కాలంలో జరిగిన ఇన్సిడెంట్ మన అందరికీ తెలుసు. మొన్నటి కాలంలో ఒక విమానం కూలిపోయింది. మరి ఎంతోమంది చనిపోయారు. చనిపోయినప్పుడు చాలామంది చాలా వేదన చెందుతున్న పరిస్థితులు. ఒక ఫ్యామిలీకి టాటా కంపెనీది, ఎయిర్ ఇండియా అనేది టాటా కంపెనీది. వాళ్ళ కంపెనీ వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు, మేము ₹1 కోటి దానికి నష్టపరిహారం ఇస్తాము అని చెప్పారు. దానికి ఆ చనిపోయినటువంటి కుటుంబం నుంచి ఒక వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మేము 2 కోట్లు ఇస్తాం, పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకొస్తారా అని. ఇప్పుడు చెప్పండి, ధనం ఇంపార్టెంటా, ప్రాణం ఇంపార్టెంటా? ప్రాణం ఇంపార్టెంట్. ఒక ఆయన ట్వీట్ చేశాడు. ట్వీట్ అంటే ఈ సంఘటన జరిగినప్పుడు చూసి అర్జున్ కపూర్ అని చెప్పి ఒక సినిమా యాక్టర్ భర్త, మాజీ భర్త, ఏమంటే ట్వీట్ చేశాడంటే, ఇది చాలా విషాదకరమైన సంఘటన, చాలా చింతిస్తున్నానని చెప్పాడు. ఆయన చాలా పెద్ద ధనవంతుడు, ఆయన సెలబ్రిటీ హీరోయిన్ భార్య విడాకులు తీసుకున్నారు వాళ్ళు. అయితే ట్వీట్ చేసిన రోజే, మరి ఆ రోజు మేబీ నెక్స్ట్ డే, ఆ రోజే అనుకుంటా, టెన్నిస్ ఆడుతుంటే ఆడుతుండగా ఒక తేనెటీగ, అది ఆడుతున్నప్పుడు వాళ్ళు ఆ గేమ్లో ఉండగా సడన్గా నోట్లోకి వెళ్ళిపోయింది తేనెటీగ. ట్వీట్ చేసిన రోజే, ట్వీట్ అంటే మెసేజ్ పెట్టాడనమాట, నేను ఆ విమాన యాక్సిడెంట్ని బట్టి చాలా బాధపడుతున్నాను అని. జరిగిన విషయం ఏంటంటే, అది లోపలికి వెళ్ళి గొంతులో కుట్టిందంట. గొంతులో కుడితే అది ఇన్ఫెక్షన్, వెంటనే వాపు వచ్చేసి అతన్ని హాస్పిటల్ తీసుకెళ్లే లోపే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. అతని వయసు పెద్ద వయసు ఏం కాదు, 53 సంవత్సరాలు, అర్జున్ కపూర్ అని. అయితే ఆయనకు కొన్ని 100 కోట్లు ఉన్నాయంట. కింద రాశారు, 100 కోట్లు ఉన్నా సరే ఒక తేనెటీగ కుట్టిన దానికి చనిపోయాడు అని. అంటే ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, అంత భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం, కానీ సంతృప్తి లేకుండా ఉన్నాం. కానీ నేను గుర్తించాల్సింది ఏంటంటే, అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి భాగ్యం, ఇంకా మనం సజీవులుగా ఉన్నాం. రెండవది, ఆ దేవాతి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మూడవది, ఆయన సొత్తైనటువంటి పిల్లలుగా కడగబడి కొనబడిన వారంగా ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగా. క్షేమం ఉంటే, నేను ఒక ఆయన శ్రీకాంత్ నక్కరగండి ఎప్పుడు చెప్తా ఉంటాను అతని పేరు. అతను కూడా ఒక వీడియో పెట్టాడు. అతను ఏమని పెట్టాడంటే, నేను అండర్గ్రౌండ్లోంచి మాట్లాడుతున్నాను ఈ వీడియోలో, ప్రస్తుతానికి మేమందరం బాంబ్ షెల్టర్లో ఉన్నాం, లైట్ సరిగా లేదు, ఎందుకంటే లోపల ఉన్నాం, అండర్గ్రౌండ్లో ఉన్నాం, మరి
ఇరాన్ ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతుంది, వాళ్ళేమో మా మీద దాడి చేస్తున్నారు, మేమేమో వాళ్ళ మీద దాడి చేస్తున్నాం అని చెప్పి ఒక వీడియో పెట్టాడు. మేము కొన్ని రోజుల వరకు ఇలాగే ఈ అండర్గ్రౌండ్లో ఉంటామని. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేటి పరిస్థితులు ఎవరో చాలామంది గ్రహింపు లేకుండా అజ్ఞానపు దశలో బ్రతుకుతుంటే, ఈరోజు ఒక సక్సెస్ఫుల్ తండ్రి, ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక తండ్రి, ఒక విజయవంతమైనటువంటి తండ్రి నోవాహు ద్వారా దేవుడు మన ముందు తీసుకొస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈ దినాల్లో నీవు నేను చేయాల్సిన మొదటి లక్షణం ఏంటంటే, దేవునితో నడిచిన వారంగా మనము ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండవది చూడండి దేవుని వాక్యం నుంచి ఆయనకు ఉన్నటువంటి మరొక లక్షణం. పేతురు రెండవ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయమును రప్పించినప్పుడు, నోవాహు ఎవరండి? నీతిని ప్రకటించిన నోవాహు మరి ఏడుగురిని ఏం చేశాడు చెప్పండి? దేవుని స్తోత్రం చెప్దామా? ఎంతమందిని కాపాడాడు? ఏం ప్రకటించాడు చెప్పండి? ఏం ప్రకటించాడు? దీన్ని అవుట్లైన్ చేసుకుంటే ఇలా రాయొచ్చు. నోవాహు విట్నెస్డ్ గాడ్, వాక్డ్ విత్ గాడ్, విట్నెస్ గాడ్. అంటే ఏంటో తెలుసా? సాక్ష్యాన్ని మన సాక్ష్యం ఆల్మోస్ట్ ఈ భౌతికమైన విషయాలే ఉంటాయి. మన సాక్ష్యం పంచుకుంటే భౌతికంగా జరిగిన కార్యాలే ఉంటాయి. ఇప్పుడు ముఖ్యంగా మిమ్మల్ని ఎవరినైనా సాక్ష్యం చెప్పమంటే, ఇప్పుడు చెప్పిన వారు కాదు కానీ సహజంగా చాలామందికి అకౌంట్లో డబ్బులు పడ్డాయి కదండి, చెప్పమంటే చాలామంది సాక్ష్యం చెప్తారు. కానీ చెప్పనా, నోవాహు దేన్ని ప్రకటించాడో తెలుసా? నీతిని ప్రకటించాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుని వాక్యం దగ్గరికి వచ్చి ఆలోచన చేస్తే, బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ అది మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు వినండి, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట నీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవుని స్తోత్రం చెప్దామా? ఇక్కడ గమనిస్తే మనుషులు మన సత్క్రియలను చూసి ఏం చేయాలంట? దేవుని మహిమపరచాలంట. సూటిగా ఒక మాట అడుగుతున్నాను, వినండి. మనమున్న స్థలంలో మనకు సాక్ష్యం ఉందా? అందరం ఒకవేళ మన ఇంటి పక్కన ఉన్న వారిని మనను గురించి సాక్ష్యం చెప్పమంటే ఏం సాక్ష్యం చెప్తారు? నేను ఒకసారి చెప్పాను, నాకు నిజామాబాద్ నుండి ఒక మా ఆర్మీలో ఫ్రెండ్ ఫోన్ చేసి, మీ క్రిస్టియన్స్ వాళ్ళే, అతను హిందూ, ఇక్కడ మా చుట్టాలు అవుతారు, ఇక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మ్యాచ్ వచ్చింది, వాళ్ళ అబ్బాయికి మ్యాచ్ వచ్చింది, నువ్వు చేయాల్సింది ఏంటంటే పాస్టర్ గారు వాళ్ళు చుట్టుపక్కల కొద్దిగా ఎంక్వైరీ చేసిరా, వారు ఎలాంటివారో అని చెప్పి నాకు చెప్పారు. నాకు ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి ఎంక్వైరీ చేసిన అనుభవాలు లేవు. సరే, ఆ పాస్టర్ గారి గురించి అడగడానికి నేనేం చేశాను, సింగనగర్ అడ్రస్ కనుక్కొని వెళ్ళి, అది చిన్న సందులో ఉంది చర్చ్ చిన్న సందులో ఉంటే వెళ్ళి చూస్తే పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని అక్కడ కూర్చొని ఉన్నారు అరుగున బయట. ఆ సందులో కాదు, మెయిన్ సందులో.
నేనేం చేస్తున్నానంటే ఆ 2 రౌండ్లు అటు వేసి ఎవరిని అడగాలి అర్థం కావట్లేదు. ఎవరన్నా కనబడితే బాగుంటుంది, మగవాళ్ళు ఎవరైనా కనబడితే బాగుంటుందని తిరుగుతూ ఉంటే ఈ లేడీస్ నన్ను గమనిస్తున్నారు. అరుగున కూర్చొని ఉన్నారు. బహుశా వాళ్ళు తూర్పు సైడ్ వాళ్ళు. అయితే కూర్చొని ఉండి, ఏంటయ్యా ఇందాక నుండి ఇక్కడ తిరుగుతున్నావు ఏంటి అన్నారు. ఏం లేదండి, ఈ సందులో ఒక చర్చ్ ఉంటుంది అంటే, ఆ లోపల ఉంది అంటే, ఆ పాస్టర్ గారు ఎలాంటి వాళ్ళు అండి అంటే, అదేంటి అంటే, లేదండి ఇలాగ సంబంధం కోసం వచ్చాము అంటే, వాళ్ళు చెప్పిన మాట ఏంటి అంటే, ఈ ప్రాంతంలో ఈ పాస్టర్ గారి గురించి నువ్వు ఎవరిని అడిగినా చెప్పే మాట ఏంటంటే, ఈయన చాలా మంచి వ్యక్తి. నేను ఈ వ్యక్తి ఈ సాక్ష్యం చెప్తుంది ఎవరంటే ఒక అన్యులు. అది కూడా చర్చ్ పక్కన ఉన్న వాళ్ళకి ఎప్పుడు డిస్టర్బెన్స్గా ఉంటాం మనం. కానీ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే వీరు చాలా మంచివాళ్ళు. ఒకవేళ మీరు మ్యాథ్స్ అంటే కళ్ళు మూసుకొని ఇవ్వచ్చు, వాళ్ళ అబ్బాయిలు కూడా చాలా మంచివారు. ఇది జరిగింది. నేను ఇదే విషయం చెప్పాను. తర్వాత కొంతకాలానికి ఆ ఫ్యామిలీ నుండి ఫోన్ వచ్చింది నాకు. మాకు మంచి ఫ్యామిలీని పరిచయం చేశారండి. నేను యాక్చువల్గా మ్యారేజ్కి వెళ్ళలేదు. అక్కడ తర్వాత ఏం జరిగింది కూడా నాకు తెలీదు. కానీ ఫోన్ చేసి చెప్పిన మాట ఏంటంటే మంచి ఫ్యామిలీని పరిచయం చేశారని. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒకవేళ మన గురించి సాక్ష్యం చెప్పవలసి వస్తే మన ఇంటి వాళ్ళైనా, మన పక్కన ఉన్నవారైనా, మన ప్రాంతంలో ఉన్నవారైనా ఏం సాక్ష్యం చెప్తారు? అది మీకే, అప్ టు యూ. కాకపోతే ఇక నోవాహు గురించి సాక్ష్యం చెప్పవలసి వస్తే దేవుని వాక్యం సూటిగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నోవాహు ఒకవేళ ఆయన మైక్ తీసుకుని ప్రకటించలేదు అక్కడ, కానీ నోవాహు విట్నెస్ ఏంటో తెలుసా? తన సాక్ష్యం ఏంటంటే తన ప్రవర్తన ద్వారా. ఏంటి ప్రవర్తన ద్వారా అంటే, దేవుడు చెప్పాడు, ఓడ కట్టమన్నాడు, అప్పగించిన బాధ్యతను చేస్తున్నాడు. అతను ఇప్పుడు ఎలాగున్నాడంటే సారవంతంగా వెలుగుమయంగా కనబడుతున్నాడు. ఆ సత్క్రియలను చూసినప్పుడు ఇప్పుడు ఎవరు మొదటగా రక్షించబడ్డారంటే, చుట్టూ ఉన్నవారు రక్షించబడలేదేమో తెలియదు, వారు అజ్ఞానపు దశలో ఉన్నారేమో, కానీ వారి కుటుంబం అయితే రక్షించబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియ సంగమా, దేవుడు ఎందుకు ఈ మాట మనతో మాట్లాడుతున్నాడంటే, ఈయన విట్నెస్ లేదా ఈయన సాక్ష్యం తన ప్రవర్తనే. ఈయన భక్తి, ఈయన విశ్వాసం దేవుని దృష్టి ఎదుట మాత్రమే. లోకమంతా హేళన చేయొచ్చు, కానీ ఒకరోజు ఏం జరిగింది చెప్పండి? జలప్రలయం వచ్చింది, అంతా నాశనానికి వెళ్ళారు. కానీ ఒకే ఒక కుటుంబం, రక్షించబడిన కుటుంబం. అక్కడ క్లియర్గా రాయబడి ఉంది ఎంతమందిని రక్షించాడంట ఆయన? 7 రక్షించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నోవాహుని దేవుడు పిలిచి, ఏమయ్యా నోవాహు, అంతమంది ఉన్నారు, 7 రక్షిస్తావా అని అన్నాడంటారా? ఏమయ్యా నోవాహు, నీ మీద అంత టాస్క్ ఉంచాను నేను, 7 నువ్వు రక్షించావా అని ఏమన్నా తిట్టాడంటారా? చెప్పండి. దేవుడు ఆయన చేతికి ఎంతమందిని అప్పగించాడు? 7. ఈ మాట ఎందుకు అడుగుతున్నానంటే, ఒక్కొక్కసారి నీ ఇంటిలో నీ భర్తనే రక్షించుకోవడానికి నిన్ను ఎన్నుకున్నాడేమో, నీ పిల్లల్నే రక్షించుకోవడానికి నిన్ను నియమించుకున్నాడేమో. యోబును దేవుడు పిలిచిన పిలిపేంటో తెలుసా? నా సేవకుడు అయిన యోబు. యోబు ఎవరి కొరకు బలి నర్పించాడు? దహన బలులు చెప్పండి. తన పిల్లల కొరకే. ఉదయమున దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు అంటే మన ఇళ్ళల్లో రక్షించబడని పిల్లలున్నారు, కానీ వారు రక్షణ కొరకు మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి, మనము సరి చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. తండ్రి, నీ మాటతో ముగించుకుందాం. ఆదికాండం 7వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి. ఏమండి, బైబిల్ చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవును నీ ఇంటి వారును ఓడలో. దానికి కారణం ఏంటంటే, నీ తరములో ఎవరు విన్నారు మాట? క్లియర్గా చెప్పండి, ఎవరు విన్నారు అక్కడ?
నీవే, ఈ తరములో నీవే. విన్నది నోవాహు ఒక్కడే, కానీ విన్న నోవాహును బట్టి తన కుటుంబము, తన ఇంటి వారు కూడా రక్షించబడ్డారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం అనుకోవచ్చు, ఏమండి భక్తిని విడిచిపెట్టడానికి ఎన్నో కారణాలు రావట్లేదా? దేవుణ్ణి దూరం చేసుకోవడానికి ఎన్నో విషయాలు మన ముందుకు రాలేదా? ఎన్నో పరిస్థితులు మనల్ని ఈ సంవత్సరం ఆగిపోక సాగిపోయే సంవత్సరం అని దేవుడు మాట్లాడారు కదా. ఎంతోమంది ఆగిపోలేదా? ఎంతోమంది వెనకబడలేదా? ఏం చేస్తాంలే, భక్తి ఎవరు చూడొచ్చారులే, ఏం లాభం లేదు అనే పరిస్థితులు మన ముందు నిలబడలేదా? కానీ నోవాహు ద్వారా నేర్చుకునే మరొక విషయం ఏంటంటే, హీ వన్ హీస్ ఫ్యామిలీ. అంటే ఏదో తెలుసా? తన కుటుంబాన్ని గెలుచుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హీ వాక్ విత్ ద గాడ్, హీ విట్నెస్ ద గాడ్ అండ్ హీ వన్ హీస్ ఫ్యామిలీ. అంటే ఆయన దేవునితో నడిచాడు, దేవుని కొరకు సాక్షిగా బ్రతికాడు. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి బట్టి లేదా దేవునితో నడవటం ద్వారా తన కుటుంబాన్ని జయించాడు, రక్షించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నేను దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ తరము వారిలో నీవే. ఈ తరం వారిలో ఎవరు నీతిమంతుడిగా ఉండాలి? ఈ తరం వారిలో ఎవరు దేవుని సన్నిధిలో కనబడాలి? ఈ తరం వారిలో ఎవరు దేవునితో అనుబంధం కలిగి ఉండాలి? ఈ తరం వారితో ఎవరు సేవకులతో అనుబంధం కలిగి ఉండాలి? ఈ తరం వారితో, ఈ నశించిపోతున్నటువంటి తరం వారితో. మీకు తెలుసో తెలీదో, బోయింగ్ మొన్న పడిపోయిన విమానం జరిగినటువంటి నెక్స్ట్ డే మళ్ళీ ఒక విమానం 3 గంటలు ప్రయాణం చేసి వెనక్కి వచ్చేసింది. సేమ్ ఎయిర్ ఇండియా. ఎందుకు వెనక్కి వచ్చింది అంటే, 3 గంటల ప్రయాణం అంటే ఆల్మోస్ట్ ఢిల్లీ నుండి ఇక్కడికి రావడానికి 2 గంటలు, అంటే కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి మళ్ళీ వెనక్కి వచ్చింది. దానికి రీజన్ ఏంటి అంటే, ఆకాశ గగనాన్ని అంటే మొత్తం క్లోజ్ చేశారంట. ఎక్కడ జరుగుతుంది అంటే, యుద్ధం జరుగుతుంది ఇజ్రాయెల్కిను ఇరాన్కి. ఈ పైన ఆకాశం గుండా ప్రయాణం చేయడానికి అనుమతి ఇవ్వలేదంట. మళ్ళీ వెనక్కి వచ్చేసారు. ఈరోజు ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నంటే, ఎక్కడ చూసిన యుద్ధ వాతావరణం, ఎక్కడ చూసినటువంటి భయంకరమైన వార్తలు, ఎక్కడ చూసినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు, ఇలాంటి దినాల్లో నీవు ఈ తరములో ఎలా బ్రతకాలి అంటే, ఆయన మాట విని ఆయన ఎదుట నీతిమంతుడిగా బ్రతకాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ సంగమా, ఒక సక్సెస్ఫుల్ తండ్రిగా నువ్వు మొదట నీ అడుగులు, నేను మొదట్లో చెప్పాను, నీ అడుగుల్లో నీ పిల్లలు వస్తున్నారు. నువ్వు క్యాష్ కోసం పరిగెత్తేవాడువో, ఫేమ్ కోసం పరిగెత్తేవాడువో, ఏదో సాధిస్తామని పరిగెత్తేవాడుగా ఉంటే వాళ్ళ అడుగులు కూడా అదే ఉంటాయి. నా పిల్లలకి ఒక మాట చెప్పాను నేను, మీరు ఏం చదివినా, ఎంత చదివినా, నేనే కాదు మా ఇంట్లో ఎప్పుడో ఒక మాట చెప్తాం, మీరు ఏం చదివినా ఎంత చదివినా చివరికి రావాల్సింది ఎక్కడికి అంటే దేవుని దగ్గరకు మాత్రమే. దేవుని దగ్గర మాత్రమే. నేను మా పిల్లలతో చెప్తున్నా, మా పిల్లలు దింపడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది, మా డాడీ ఎప్పుడు ఇలాంటి విషయాలు చెప్తాడు, మా మమ్మీ ఎప్పుడు ఇలాంటి విషయాలు చెప్తారు, మా మమ్మీ ఎప్పుడు ఇలాంటి విషయాలు చెప్తారని. కానీ చెప్పడము మా బాధ్యత కనుక చెప్పేది ఏంటంటే, మీరు ఏది సాధించకపోయినా రక్షించబడితే చాలు. దానికి మించినటువంటి గొప్ప భాగ్యం మరొకటి లేదు. ఈరోజు ప్రియ సంగమా, దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, ఈ తరములో నీవు నేను ఎలా ఉండాలంట? దేవుని ఎదుట నీతిమంతులుగా ఉండాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. రండి, దేవుని మాటల నుంచి చివరిగా చూసుకొని ముగించుకుందాం. ఆదికాండంలోనే 18వ అధ్యాయము, ఆదికాండం 18వ అధ్యాయము 19వ వచనము. ఎట్లనగా
యెహోవా అబ్రహాం గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. నేను దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ పైన అంటాడు 17వ వచనంలో, అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా, ఎవరి మూలంగా? ఒక సక్సెస్ఫుల్ తండ్రి మూలంగా ఏం జరుగుద్ది అంటే భూమి మీద సమస్త జనములు ఆశీర్వదించబడతారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం సూటిగా అబ్రహాం గురించి చెబుతున్నటువంటి మాట ఏంటంటే, అబ్రహాం మాత్రమే కాదు, అక్కడితో అయిపోలేదు, తన తన పిల్లలు కూడా దేవునితో నడుస్తారని, వారి ఆజ్ఞలను గైకొంటారని, దేవుని ఎదుట నీతి న్యాయములు జరిగిస్తారని అబ్రహామును బట్టి దేవుడు అనుకున్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనతోనే ఆగిపోతే, మన దగ్గరే ఆగిపోతే మనం సక్సెస్ఫుల్ పేరెంట్స్ కాలేం. మన దగ్గరే ఆగిపోతే, మన గురించి మనం నీతిగా ఉండి మనం వెళ్ళిపోతే చాలు, వాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటే కాలేం. అబ్రహాంని గురించి ఈరోజు కూడా ధ్యానం చేస్తున్నామంటే కారణం, తన తరువాత తరాలు కూడా దేవునితో నడుస్తారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ సంగమా, ఈరోజు దేవునితో నడిచే వారంగా, దేవుని కొరకు సాక్షార్థమైన వారంగా, దేవుని బట్టి జయించిన వారంగా ఉండే మంచి పేరెంట్స్గా ఉండాలని దేవుడి దినం మనందరితో మాట్లాడి ప్రార్థన చేసుకుందాం. ప్రభు మన ఎరిగినవాడు, మనమందరం బలహీనమే. అందరికీ ఆశ ఉంది, నా కుటుంబాన్ని నేను రక్షించుకోవాలని, నా కుటుంబాన్ని దేవుని సన్నిధిలో నిలవబెట్టుకోవాలని ఆశ అయితే ఉంది, ఆచరణ లేదు. ఆశ ఉంది, అలసిపోతూ ఉన్నాం. ఆశ ఉంది, అవలంబించలేకపోతున్నాం. ఈరోజు పరిస్థితులు వేదనకరంగా ఉన్న దినాలు, నోవాహు వంటి దినాలే. దేవుని ఉగ్రత రాబోతున్నటువంటి దినాలు, నరుల చెడుతనం విస్తరిస్తున్నటువంటి దినాలు, ప్రతికూలమైన పరిస్థితుల గుండా వెళుతున్న దినాలు, సువార్తను కూడా పంచలేనటువంటి పరిస్థితులు రాబోతున్నటువంటి దినాలు. నోవాహు దినాలు అలాంటివే. కానీ నోవాహు దినాల్లో నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడుగా ఉన్నాడు. ఏ తల్లిదండ్రులైతే దేవుని దృష్టిలో కృప పొందిన వారుగా ఉంటారో, దేవుని దృష్టిలో యథార్థంగా ఉంటారో, దేవునితో నడిచే వారంగా ఉంటారో, దేవుని ఎదుట సాక్షులుగా బ్రతుకుతారో, దేవుని నామాన్ని గొప్ప చేసేవారుగా ఉంటారు, దేవుని కొరకే బ్రతుకుతారో, వారి కుటుంబాన్ని జయించుకోగలుగుతారు, వారి ప్రజలను జయించగలుగుతారు. ప్రభు కొరకు, ప్రభు ఇచ్చే ఆ రక్షణలో ప్రపంచం, లోకం అంతా నాశనం వెళ్ళిపోతున్నప్పటికీ కూడా క్షేమకరంగా దేవుడు ఉంచగలడు. ఈ దినం ప్రియ సంగమా, అబ్రహాముకు దేవుడు ఏమీ దాచలేదు, నోవాహుకు ఏమీ దాచలేదు. ప్రళయం రాబోతుంది, ఓడకట్టు అని చెప్పాడు. అబ్రహాముకు కూడా ఏమీ దాచలేదు, ఇదిగో సొదొమ గొమొర్రా మీదకి ఉగ్రత రాబోతుంది, విజ్ఞాపన చెయ్యి అని చెప్పాడు. ఈరోజు ప్రియ సంగమా, మనకు కూడా పరిస్థితులన్నీ కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి. లోకము నాశనానికి పరిగెత్తుతుందనే సత్యం మన ముందు ప్రకటించబడుతుంది. మనం అజ్ఞానపు దశలో ఉండక, మనము, మన ఇంటివారు,
ప్రభు ఇచ్చే ఆ యొక్క రక్షణలో, ఆ యొక్క నిత్య రాజ్యంలో ఉండడానికి దేవుడు ఈ దినం ఒక కృపను, తన ప్రకటనను మన ముందు ఉంచాడు. యేసు క్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడానికి ముఖ్య ఉద్దేశం, అలనాడు నోవాహు కృప పొందినవాడుగా కనబడుతున్నాడు. ఆ కృపలో మనని శాశ్వతంగా స్థిరపరిచేవాడుగా ప్రభు తన యొక్క శిలువ త్యాగము ద్వారా మనందరినీ స్థిరపరిచాడు. ప్రియ సంగమా, సమయం ఉందనుకోవడానికి లేదు. సెకండ్స్లో మాయమైపోతున్న వారు ఉన్నారు, నిమిషాల్లో మాయమైపోతున్న వారు ఉన్నారు. వారి ధనము వారిని ఆపలేకపోతుంది, వారి ప్రణాళికలు వారిని నిలబెట్టలేకపోయాయి. కానీ ఎవరైతే ప్రభువును రక్షకుడిగా అంగీకరించి ఆయన రాజ్యము వారసత్వం కలిగి ప్రభు కొరకు ఎదురు చూస్తారో, మరణం వారిని ఏమీ చేయలేదు. ఈ దినం దేవునితో నడిచే అనుభవాలు, దేవుని ఎదుట సాక్షార్థమైన అనుభవాలు, దేవుని బట్టి సాధించిన అనుభవాలు మనం సొంతం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నాయన పరిశుద్ధుడా, దయాళుడా, నీ కృతజ్ఞతా స్తోత్రములు తండ్రి. లోకం ఎంతో భయంకరంగా ఉండగా, నాయన నేటి దినము చూడని వారెందరో ఉండగా, అయా మేము నీతిమంతులమై ఉన్నామని కాదు, కానీ నీ దయలో, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. నిన్నటి వారువైన మమ్మల్ని నేటి వారుగా సజీవులైన దేశమందు సజీవుల సంఖ్యలో నీ కృపలో మమ్మల్ని నాయన ప్రవేశపెట్టేందుకు కృతజ్ఞతలు. ఈ పునరుద్ధారం మంది ఆలయంలో, నీ సన్నిధిలో, నీ సావాసంలో, నీ మందిర ఆవరణంలో, నీ వాక్య చెంత నాయన అయ్యా నీ పిల్లలముగా మమ్మల్ని నిలబెట్టినందుకు కృతజ్ఞతా స్తోత్రం. నీ పరిశుద్ధ గ్రంథములో నుండి నాయన ఈ ఫాదర్ డే నిమిత్తం నాయన ఒక మంచి తండ్రి, యోగ్యుడైన తండ్రి, గుణమైన తండ్రి నాయన, నా తండ్రి అయ్యా బలి అర్పణ ఏ రీతిగా అర్పించాలో నీతిని కలిగిన తండ్రి నాయన అయ్యా నీకే స్తోత్రములు. నోవాకును మా ముందుకు తీసుకొని వచ్చాం. ఆ కుటుంబం నాయన నేటి తరాలకి నాయన మార్గదర్శకులుగా మరి ఏ రీతిగా మా కొరకు ఉంచావో, సిద్ధపరిచావో, మరి నాడు తండ్రులైన వారందరూ, తల్లులైన వారందరూ అయ్యా ఆ కుటుంబం ఏ రీతిగా భయంకరమైన దినాల్లో, లోకము చెడిపోయిన దినాల్లో, ఉగ్రత పాలైన దినాల్లో, నాయన శాపగ్రస్తమైన దినాల్లో, నశించిపోతున్న దినాల్లో నాయన ఆ కుటుంబం ఇంటివారు, ఆ బిడ్డలో నాయన లేక భార్య కుటుంబం ఎలాగా ప్రత్యేకంగా ఉందో అయ్యా మా ఎదుటికి తీసుకొచ్చా. నేడు కూడా ఆ దినాల్లో మేము ఉన్నాం కనుక నాయన, నా తండ్రి వారు కలిగిన దానిలో తృప్తి నొందారు, కలిగిన దానిలో ఆనందించారు, కలిగిన దానిలో నీ మాటని ప్రకటించారు, నువ్వు చెప్పింది చేశారు అయ్యా, నువ్వు పలకమన్నది పలికారు, నీ కొరకే జీవించారు, నీ కొరకే సిద్ధంగా ఉన్నారు. అందుకే కుటుంబం అంతా రక్షించబడింది. ఉగ్రత నుండి, ఆ శాపము నుండి, నాయన ఆ యొక్క మరణం నుండి ఆ కుటుంబం తప్పించబడింది. ప్రభా, నిత్యత్వములో, నిత్య జీవములో, నిత్య మహిమలో నిరంతరం యుగయుగాలు నిన్న నేడు నిరంతరం నాయన మా ముందు ఉన్నందుకు కృతజ్ఞతలు. అట్టి కుటుంబంగా, అట్టి వారంగా మేము, మా బిడ్డలు, తండ్రులైన వారు, తల్లిలైన వారు నాయన కుటుంబం నాయన ఆ రీతిగా ఉండాలని, ఆ రక్షణ వాడలో, ఆ నిత్య మహిమలో, ఆ నిత్య జీవములో, ఆ నిత్యత్వములో మేము మా ఇంటి వారు ఉండాలని అయ్యా నోవా కుటుంబాన్ని ఈరోజు మా ముందుకు తీసుకొని వచ్చారు. మేము అలా జీవించలేకపోతున్నాం, అలా ఉండలేకపోతున్నాం నాయన. నాయన అయ్యా ఎన్నో బలహీనతలు, ఎన్నో సమస్యలు మమ్మల్ని ఏదో విధంగా బలహీనపరుస్తుంది. అయ్యా తండ్రి క్షమించు, క్షమించు నాయన, క్షమించు. నీ శక్తి సంఘం మీద, బిడ్డల మీద కుమ్మరించు. నీ శక్తి కావాలి. ఎన్నో సమస్యలు గుండా ప్రయాణం అవుతున్న సంఘం నీ రక్తంతో కడిగావు, నీవు మోచించు తండ్రి, మోచించు. ఏ తండ్రిని, ఏ తల్లిని, ఏ కుటుంబాన్ని విడిచిపెట్టద్దు, ఏ బిడ్డలు విడిచి
నీ నీతిని మాకు ఇచ్చావయ్యా. మేము నీతిమంతులము కాదు. ఆ రక్షణ ఆనందం కలిగిన వాను, సంపూర్ణమైన మారు మనస్సు. అదిగో బుద్ధి వచ్చిన కుమారుడు, బుద్ధి కలిగిన ఆయన తండ్రి ఇంటికి వెళ్ళాడు. తండ్రి ఇల్లు, నీ మందిర ఆవరణం, సంఘము, సావాసం, వాక్యము, ఆరాధన, అయ్యా దైవ ప్రత్యక్షతలో, అయ్యా నాయనా తండ్రి అయ్యా దైవ చిత్తానుసారమైన దుఃఖము నాయన మారు మనసు పొందిన రక్షణార్థమైన కారు ఆ బిడ్డకి కలిగినట్లుగా సంఘానికి అనుగ్రహించండి. తిప్పండి అయ్యా, మలచండి అయ్యా. తండ్రి ఇంటిలో అయ్యా సావాసములు, వాక్యములు, ఆరాధనలు, అయ్యా ప్రత్యక్షతలు నిలిచిన సంఘముగా నోవాకు కుటుంబాలుగా మా కుటుంబాలు ఉండినట్లుగా నీ కృప దయచేయండి. దేవా నీ కొందనాలు, స్తోత్రాలు. మీ దాసులు ఇంకెత్తు పట్టండి నాయన ఎత్తబడిన మాటలు మా అందరి హృదయాల్లో నీరు పెట్టి ఫలవంతంగా నీ రాకడికి రాజ్యంగా ప్రతి ఇల్లు ఉండినట్లుగా నీ కృప దయచేయమని నజరేయుడైన యేసు నామం అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.